కీ పేస్ట్ చేసుకున్నా నుంచి అదా నోట్ ప్యాడ్ ఆన్ చేసి దాంట్లో సేవ్ చేసుకుంటున్నాను. మనం ఫస్ట్ టాపిక్ డేటాబేస్లో ఆర్డిబిఎంఎస్ అనమాట. ఫస్ట్ ఏది ఆర్డిబిఎంఎస్. ఆర్డిబిఎంఎస్ అంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అనమాట. ఆర్డిబిఎంఎస్ అనమాట. అసలు ఎందుకు మనకు ఎస్క్యూఎల్ సర్వర్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే, ఒక ఆర్గనైజేషన్ ఏది రన్ చేయాలన్నా మనకు కంపల్సరీ డేటా అనేది స్టోర్ కావాలి, అంతే కదా. ఇప్పుడు అపోలో హాస్పిటల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, మనకు బిల్ ఇవ్వాలంటే ఫస్ట్ మన డేటా వాడు స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకుంటే వాడు మనకు ఫెచ్ చేసి డేటాని మనకు చూపిస్తారు. ఇప్పుడు ఫస్ట్ మనకు అపోలో హాస్పిటల్కి వెళ్తే ఫస్ట్ మనకు రిజిస్ట్రేషన్ చేస్తారు వాళ్ళు. ఫస్ట్ వాళ్ళకి మనం డేటా రాసి ఇచ్చేస్తే వాళ్ళు ఎంటర్ చేస్తారు. అది డేటా పోయి స్టోర్ అవుతుంది. మళ్ళీ బిల్లింగ్ లేకపోతే వాడు ఫెచ్ చేస్తాడు మన డీటెయిల్స్. అప్పుడే కదా మనకు వచ్చేది. అంటే ఖచ్చితంగా మనం ఒక ఆర్గనైజేషన్ రన్ చేయాలంటే మనకు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కంపల్సరీ అవసరం. ఆర్డిబిఎంఎస్ అనేది కంపల్సరీ అవసరం. అది హెరిటేజ్ డిమార్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అప్లికేషన్ కంపల్సరీ కావాలి. ఆ మేనేజ్ చేయాలి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, అంతే కదా రాకేష్. అయితే ఇప్పుడు మనకు మార్కెట్లో చాలా ఉన్నాయి మనకు ఇలా డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. ఒరాకిల్ అని ఆర్డిబిఎంఎస్లో ఒరాకిల్ ఉంటుంది. మళ్ళీ మంది ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్. వీడు మైక్రోసాఫ్ట్ కూడా దీన్ని కనిపెట్టాడు. ఇది ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్, మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ ఉంటుంది. మైఎస్క్యూఎల్ అని, మైఎస్క్యూఎల్, టెరాడేటా అని ఇట్లా చాలా ఉంటాయి అన్నమాట మార్కెట్. ఇప్పుడు అపోలో వాడు యూజ్ చేసేది ఆ పేషెంట్స్ డేటాని అన్ని మేనేజ్ చేస్తారు కదా అప్లికేషన్, అదంతా ఒరాకిల్ వాడు యూజ్ చేస్తారు. అపోలో వాడు దానికన్నా ఇది కాస్ట్ ఎక్కువ. ఇది ఒరాకిల్ అని కాస్ట్ ఈజ్ హై ఒరాకిల్. కానీ వాడు డబ్బులు ఉంది కాబట్టి వాడు కొనుక్కున్నాడు ఒరాకిల్ యూజ్ చేసుకుంటాడు. దీనికన్నా తక్కువ మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ అనేది కొద్దిగా లెస్ కంపేర్ టు ఒరాకిల్. SQL సర్వర్ కాస్ట్ ఈజ్ లెస్ అనమాట. అండ్ ఆల్సో యూజర్ ఫ్రెండ్లీ. మనకి ఫ్యూచర్స్ SQL సర్వర్లో మనకి ఉన్నట్లు ఒరాకిల్ ఉండదు. కానీ సెక్యూరిటీ ఇది బెస్ట్, కానీ ఫ్యూచర్స్ మనకు ఇందులో ఎక్కువ ఉంటాయి మైక్రోసాఫ్ట్ SQL సర్వర్. అండ్ ఆల్సో యూజర్ ఫ్రెండ్లీ అనమాట. MySQL అయితే చీప్ అనమాట. చీప్ అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. MySQL డేటాబేస్ ఇట్లా టెరాడేటా ఇవన్నీ చాలా ఉంటాయి మనకు. సో మెయిన్గా మనం ఇప్పుడు చదువుకునేది ఏంటి అంటే ఎంఎస్ ఎస్క్యూఎల్. అంటే ఒక డేటాను ఖచ్చితంగా ఒక ఆర్గనైజేషన్ రన్ చేయాలంటే మనకు కంపల్సరీ డేటాబేస్ కావాలి, డేటా స్టోర్ కావాలి, ఇదంతా ఉండాలి. ఇది మనం చదువుకునేది ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్. ఓకేనా? ఇప్పుడు చూద్దాం మైక్రోసాఫ్ట్ SQL సర్వర్. ఇందులో ఏముంటుందంటే ముందు మనకి ఫస్ట్ డేటాబేస్ ఉంటుంది. మనకి ఏముంటుంది? డేటాబేస్. మనం డేటాను స్టోర్ చేయాలంటే ఫస్ట్ మనం క్రియేట్ చేయాల్సింది ఏంటి? డేటాబేస్. డేటాబేస్లో టేబుల్స్ ఉంటాయి. టేబుల్స్లో డేటా ఉంటుంది మనకు మెయిన్. డేటాబేస్ ఉంటుంది, డేటాబేస్లో టేబుల్స్ ఉంటాయి, టేబుల్స్లో డేటా. ఇది మనం మెయిన్గా ప్రాసెస్ అనేది. టేబుల్లోనే డేటా స్టోర్ అవుతుంది. ఇప్పుడు మన మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ కదా, సింబల్ ఇలా ఉంటుంది. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇది సింబల్. దీన్ని క్లిక్ చేస్తాం. క్లిక్ చేయగానే ఇక్కడ అథెంటికేషన్ అడుగుతుంది. సర్వర్ టైప్ అడిగిందా? డేటాబేస్ ఇంజనీర్. ఇక్కడ సర్వర్ నేము అథెంటికేషన్. ఓకేనా? మనకి అథెంటికేషన్ 2 టైప్స్ ఉంటాయి, చాలా ఉన్నాయి. మనకు 2 టైప్స్ మెయిన్గా విండోస్ అథెంటికేషన్, SQL సర్వర్ అథెంటికేషన్, 2 ఉంటాయి మనకి. అథెంటికేషన్ అంటే ఏంటి అంటే మనం ఎలా లాగిన్ అవుతాం మేనేజ్మెంట్ సిస్టమ్లోకి, SQL సర్వర్లోకి, దాన్నే ఆ వేనే ఏమంటాము? అథెంటికేషన్ అంటాం. అథెంటికేషన్ అంటే హౌ we will enter into the database. We will enter into a database. It is called authentication. మనకు 2 ఉంటాయి. ఏది? SQL సర్వర్ అథెంటికేషన్, SQL సర్వర్ అథెంటికేషన్, ఇంకోటి విండోస్ అథెంటికేషన్. విండోస్ అథెంటికేషన్ 2 ఉంటాయి. ఇక్కడ చూడండి, మీకు చూపిస్తాను. ఇది కదా మనకు మెయిన్గా సర్వర్ టైప్ ఉంటుంది, సర్వర్ నేమ్ ఉంటుంది. ఇందులో సర్వర్ టైప్ ఉంటాయి. అట్లా
సర్వర్ టైప్ చాలా ఉంటాయి, అనాలిసిస్ అని, రిపోర్టింగ్, ఐఎస్ అని. కానీ మనం మెయిన్ డేటాబేస్ ఇంజిన్, ఎస్క్యూఎల్ సర్వర్ డేటాబేస్ ఇంజిన్, ఎస్క్యూఎల్ సర్వర్. ఇది రిపోర్ట్స్కి యూజ్ చేస్తారు, రిపోర్టింగ్ సర్వీసెస్. ఐఎస్ అంటే లోడ్ చేయడం, ఏఎస్ అంటే క్యూబ్స్ అవన్నీ ఉంటాయి. మన మెయిన్ డేటాబేస్ అది. సర్వర్ నేమ్ ఉంటుంది మనకు సర్వర్స్ డిఫరెంట్ ఉంటాయి. డెవలప్మెంట్ సర్వర్ అని మనకు సర్వర్స్ చాలా ఉంటాయి. ఇది ఎస్క్యూఎల్ సర్వర్ కదా, ఇందులో టేబుల్ ఉంటుంది, డేటా ఉంటుంది. ఈ సేమ్ సర్వర్తోనే మనకు యూఏటీ ఉంటుంది, లైవ్ ఉంటుంది. కానీ డేటా ఎక్కువ ఉంటుంది యూఏటీలో, లైవ్లో మెయిన్ అది. కానీ మనం ఎప్పుడు క్వరీస్ రాసేది, కోడ్ రాసేది డెవలప్మెంట్ సర్వర్. ఓకేనా. ఫస్ట్ మనం ఇప్పుడు ఏం చేస్తాం, సర్వర్ నేమ్ ఉంటుంది. సర్వర్ నేమ్ కదా. సర్వర్స్ మనకి ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి రియల్ టైమ్. డెవలప్మెంట్ సర్వర్ ఉంటుంది, యూఏటీ ఉంటుంది, క్యూఏ అంటాం దీన్ని, క్యూఏ అంటాను, క్వాలిటీ అసూరెన్స్. యూఏటీ అంటే యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. యూఏటీ సర్వర్ ఉంటుంది. ఇంకోటి లైవ్ ఉంటుంది, లైవ్ సర్వర్. దీన్నే ప్రొడక్షన్ అని కూడా అంటారు. ప్రొడక్షన్ సర్వర్ మెయిన్ సర్వర్. ఇది ఎప్పుడు మనకు మెయిన్ ఇది ఇవ్వరు. మనం మెయిన్గా మనం టెస్ట్ చేసి ఫస్ట్ మనం డెవలప్మెంట్ ఎక్కడ చేస్తాం? డెవలప్మెంట్ సర్వర్లో చేస్తాం నేను మొత్తం. మళ్ళీ యూఏటీదే ఇట్లాంటిదే యూఏటీ ఉంటుంది, ఇట్లాంటిదే లైవ్ది కూడా ఉంటుంది. డెవలప్మెంట్ అనేది మనకు డేటా మనకు ఇచ్చేస్తాం, మనము డెవలప్ చేసుకుందాం, కోడ్ రన్ చేస్తాం, టెస్ట్ చేసుకుంటాం. ఇక్కడ మన డెవలప్మెంట్లో ఓకే అయిందనుకో, సేమ్ కోడ్నే మళ్ళీ మనం యూఏటీలో రన్ చేస్తాం కనెక్ట్ అయ్యి. యూఏటీలో డేటా ఎక్కువ ఉంటుంది మనకు. యూఏటీలో హలో ఇడ్లీ తీసుకొచ్చే అశోక్. అంతే. యాడ తెస్తాండి అది, ఆనంద్ దోశ తెచ్చి మళ్ళీ చేస్తాను. మళ్ళీ చేస్తాను. ఇప్పుడు ఏమంటే మనకు డెవలప్మెంట్ సర్వర్ ఉంటుంది. నేను ఆఫీస్కి వెళ్ళగానే ఫస్ట్ నేను డెవలప్మెంట్ ఏదైనా కోడ్ రాయాలనుకో, డెవలప్మెంట్ సర్వర్ కనెక్ట్ అవుతాను. నేను డబుల్ క్లిక్ చేస్తానా, చేసినప్పుడు ఇక్కడ సర్వర్ నేమ్ అడుగుతుంది. ఓకేనా. మాకు సర్వర్ నేమ్స్ డిఫరెంట్ ఉంటాయి. మనకు డెవలప్మెంట్ సర్వర్ నేమ్ ఎలా ఉంటుందంటే మాది 10.78.10.IP 49,9233 ఇలా ఉంటుంది. ఇదేంటి అంటే సర్వర్ నేమ్. దీన్ని ఏమంటాం? కామా తర్వాత ఉంది కదా, దీన్ని పోర్ట్ నెంబర్ అంటాం. ఏమంటాము? కామా తర్వాత 9233 అనేది పోర్ట్ నెంబర్ అంటాం. ఇది ఇస్తేనే వర్క్ అవుతుంది, కనెక్ట్ అవుతుంది. అసలు కొన్నిసార్లు పోర్ట్ నెంబర్ ఎక్కువ వర్క్ కాదు. అంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడ సర్వర్ అంటారు, మనకి పోర్ట్ నెంబర్. ఇదంతా సర్వరే, ఇదంతా డెవలప్మెంట్ సర్వర్ నేమ్. ఇదంతా సర్వర్ నేమ్ ఇట్లా ఉంటుంది. సర్వర్ ఏదంటే అదే తీసుకోవాలా, సర్వర్ నేమ్ మనం ఇవ్వాలి. డెవలప్మెంట్ ఇస్తే డెవలప్మెంట్ కనెక్ట్ అవుతుంది. సేమ్ లైవ్ సర్వర్ నేమ్ కూడా ఉంటుంది, లైవ్ ఇచ్చేస్తాం. దానికంటే ముందు ఇక్కడ అథెంటికేషన్ ఎన్ని ఉన్నాయి? విండోస్ అథెంటికేషన్, ఎస్క్యూఎల్ సర్వర్ అథెంటికేషన్ కదా. విండోస్ అథెంటికేషన్ అంటే ఏంటి? ఎలా లాగిన్ అవుతాము డేటాబేస్లోకి, దాన్ని అతనికి ఎంటర్ అవుతాం అనేది అథెంటికేషన్. మనకు విండోస్ అథెంటికేషన్ అంటే ఇప్పుడు మనం అడ్మిషన్ ఇది మందే కదా, అడ్మినిస్ట్రేటర్ లాగా లాగిన్ అయితే విండోస్ అథెంటికేషన్. యూజర్ నేమ్ ఉండదు, పాస్వర్డ్ ఉండదు, మనమే అడ్మినిస్ట్రేటర్స్. ఇప్పుడు ఇది మందే కదా, మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ అవసరం లేదు, డైరెక్ట్గా కనెక్ట్ కొడితే కనెక్ట్ అయిపోతుంది. ఆఫీస్కి వెళ్ళాం అనుకో, వాళ్ళు మనకి ఇస్తారు క్రెడెన్షియల్స్, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తారు, ఫేస్బుక్ లాగా లాగిన్ ఐడి పాస్వర్డ్ లాగా. ఇప్పుడు ఎస్క్యూఎల్ సర్వర్ అప్లికేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఆఫీస్కి వెళ్ళంగానే ఎస్క్యూఎల్ సర్వర్ అప్లికేషన్ సెలెక్ట్ చేసుకుంటా. నాకు ఇక్కడ ఏమడుగుతుంది? లాగిన్ ఐడి అడుగుతుంది, పాస్వర్డ్ అడుగుతుంది, సర్వర్ నేమ్ అడుగుతుంది. ఇక్కడ నేను యూఏటీ తీస్తే యూఏటీ కనెక్ట్ అయిపోతాం, లైవ్ ఇస్తే లైవ్ కనెక్ట్ అయిపోతాం. వాళ్ళు ఇచ్చేది 3 ఇస్తారు మనకి, సర్వర్ నేమ్ ఇస్తారు, లాగిన్ ఐడి ఉంటుంది, పాస్వర్డ్ ఉంటుంది. డెవలప్మెంట్ తీస్తేనేమో డెవలప్మెంట్ కనెక్ట్ అయిపోతాం. ఫస్ట్ నాకు 3 ఉంటాయి, వాళ్ళు ఇస్తారు. ఇది ఎగ్జాంపుల్ డెవలప్మెంట్. ఇది ఇలా ఉంటుంది. యూజర్ నేమ్ ఎలా ఉంటుంది మాది అంటే, యూజర్ నేమ్ వచ్చి పర్ఫామ్ అన్నమాట మాది. పాస్వర్డ్ వచ్చి PR$0RM అని పాస్వర్డ్ ఉంటుంది. నేను పాస్వర్డ్ అనమాట. మార్నింగ్ వెళ్ళి దీన్ని ఓపెన్ చేస్తాను కదా, ఓపెన్ చేయగానే సర్వర్ నేమ్ నేను అది కొట్టేస్తాను. డెవలప్మెంట్ ఫస్ట్ డెవలప్మెంట్ కొట్టుకుంటాను. కొందరు దాంట్లో యూఏటీ లైవ్ ఉంటుంది, డెవలప్మెంట్ ఉండదు. సో డైరెక్ట్గా యూఏటీ కనెక్ట్ అవుతాను. ఇది ఇచ్చేస్తా సర్వర్ నేమ్. యూజర్ నేమ్ వాళ్ళే ఇస్తారు, మనకి క్రియేట్ చేయిస్తారు. ఎస్క్యూఎల్ సర్వర్ అథెంటికేషన్ అంటే లాగిన్ ఐడి పాస్వర్డ్ ద్వారా మనం ఎంటర్ అయితే క్రెడెన్షియల్స్ ద్వారా దాన్ని ఎస్క్యూఎల్ సర్వర్ అథెంటికేషన్ ఉంటాం.
ఇక్కడ ఎవరి మన సర్వర్ నేమ్ అంటే వాళ్ళు ఇస్తాను అయితే ఇక్కడ ఇది ఉంది కదా ఇది మనకి ఇక్కడ 1 ఇది అది రియల్ టైం లో, అది రియల్ టైం, ఇది మన లోకల్ కదా. Local. సో కాబట్టి సర్వర్ నేమ్ ఇచ్చేటప్పుడు అట్లా ఇచ్చేసింటారు మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు. ఓకేనా, కానీ మన రియల్ టైం లో ఎప్పుడు మనం ఏమి ఇస్తాం, ఇక్కడ తీసేసి ఏమి ఇస్తాము 10.78.10.49 ఇలా ఇస్తాం, 9233 ఇలా ఇస్తాను నేను. యూజర్ నేమ్ పర్ఫార్మ్ అని ఇస్తాను, పాస్వర్డ్ వచ్చి $0RM అని ఇచ్చేస్తాను. కరెక్ట్ కొడితే కరెక్ట్ అయిపోతుంది. యూఏటీ ఇది డెవలప్మెంట్, ఇది సేమ్ నాకు యూఏటీ కూడా ఉంటుంది క్రెడెన్షియల్స్. SQL సర్వర్ అథెంటికేషన్ అంటే ఎలా మనము ఎంటర్ అవుతాం, లాగిన్ అవుతాం అనేది యూజర్ ఐడి పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయితేనేమో SQL సర్వర్ అథెంటికేషన్. యూజర్ ఐడి పాస్వర్డ్ క్రెడెన్షియల్స్ ద్వారా ఎంటర్ అయితే, వితౌట్ క్రెడెన్షియల్స్ ఎంటర్ అయితే, అడ్మినిస్ట్రేటర్ లాగిన్ అయితే విండోస్ అథెంటికేషన్. అంతే కదా, అదే కదా మనం చెప్పుకునేది. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ మనం ఎంటర్ అవ్వాలి అంటే అథెంటికేషన్ ఇంపార్టెంట్, అంతే కదా. మెయిన్ ఎలా ఎంటర్ అవుతున్నాం అనేది అదే అథెంటికేషన్. ఆఫీస్లో ఖచ్చితంగా వాళ్ళు యూజర్ నేమ్ పాస్వర్డ్ సర్వర్ నేమ్ ఇస్తారు. అప్పుడు మనం ఇప్పుడు ఇట్లా యూఐటీది ఇది ఇక మనం కోడ్ రాసిన యూఐటీలో రన్ చేయాలంటే వీటి కనెక్ట్ అయ్యి ఆ కోడ్ని రన్ చేస్తాం యూఐటీలో. లైవ్ కనుక లైవ్ కూడా సేమ్ ఇట్లే ఉంటుంది మళ్ళీ ఇలాగే. ఓకేనా, మొత్తం ఎన్ని సర్వర్లు మనకు 3 సర్వర్స్. ఇదేదో సమ్ 36 అని ఇట్లా ఉంటుంది, మనకు మారుతుంది 36 అని 1445 అని ఇట్లా ఉంటుంది. ఇది ఇచ్చేసి యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా మాకు మారుతుంది, చేంజ్ యూఐటీ సర్వర్ సపరేట్. అందులో డేటాబేస్ ఉంటుంది, డేటా ఉంటుంది, అందులో డేటా ఉంటుంది. యూఐటీ అంటే టెస్టింగ్, అందులో డేటా ఎక్కువ ఉంటుంది. అక్కడ రన్ చేసి ఎర్రర్ రాలేదంటే లైవ్కి మూవ్ చేయాలి. ఓకేనా, టెస్ట్ అనమాట. అంటే ఇది లైవ్కి రెప్లికా అంటారు, అంటే లైవ్ సర్వర్ ఎట్లుంటుందో సేమ్ సిమిలర్గా ఉంటుంది. లైవ్ బిఫోర్ టెస్టింగ్ అన్నమాట. టెస్టింగ్ అనమాట. ఇందులో వర్క్ అయిపోయిందంటే లైవ్లో కూడా వర్క్ అయిపోతుంది. అర్థమైందా? ఇలా అన్నమాట సర్వర్ నేమ్. ఇప్పుడు మీకు విండోస్ అథెంటికేషన్ అంటే అర్థమైందా? అథెంటికేషన్ అంటే ఎలా లాగిన్ అవుతాం అనే దాన్ని అథెంటికేషన్ అంటారు. SQL సర్వర్ అథెంటికేషన్ అంటే క్రెడెన్షియల్ ద్వారా లాగిన్ అయితేనేమో SQL సర్వర్ అథెంటికేషన్. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనము సర్వర్ నేమ్ అది వల్ల క్రెడెన్షియల్స్ కదా పర్ఫామ్ కనెక్ట్ అవుతాం కదా, SQL సర్వర్ అథెంటికేషన్. ఇప్పుడు ఇది మందే కాబట్టి మనం ఏం చేస్తాము, ఇది మన ల్యాప్టాపే కదా, సో విండోస్ అథెంటికేషన్ ద్వారా లాగిన్ అయిపోతుంది. అడ్మినిస్ట్రేటర్ లాగా లాగిన్ అయితే విండోస్ అథెంటికేషన్. ఇయర్ ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ మనకు ఉండదు. క్లియర్ అయిపోయింది ఇది. ఇప్పుడు లాగిన్ అయిపోయింది అన్నమాట. ఇక్కడ లాగిన్ అయిపోయిన తర్వాత ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ న్యూ క్వెరీ అని ఉంటుంది, టాప్లో ఏముంటుంది, దాన్ని ఓపెన్ చేయాలి. ఓకేనా, ఓపెన్ చేయగానే ఇట్లా అయిపోతుంది. సరే, లాగిన్ అయిపోయినాం కదా. ముందు మనం డేటాబేస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇది డేటాబేస్ అంటే ఏంటంటే ఎక్కడ డేటా స్టోర్ అవుతుంది దాన్ని ఏమంటాము, డేటాబేస్ అంటాం. వేర్ డేటా ఈస్ కాల్డ్ యాజ్ ఏ డేటాబేస్ అంటాం. ఎక్కడైతే మనం డేటా స్టోర్ చేస్తామో దాన్ని డేటాబేస్. డేటాబేస్ మనకు 2 టైప్స్ ఉంటాయి, సిస్టమ్ డేటాబేసెస్, ఓకేనా, యూజర్ డిఫైన్డ్ డేటాబేసెస్. యూజర్ డిఫైన్డ్ డేటాబేసెస్. సిస్టమ్ డేటాబేస్ ఆల్రెడీ ఇన్బుల్ట్ అయ్యి ఉంటాయి సిస్టంలో, ఆల్రెడీ ఇన్బుల్ట్ ఇన్ సిస్టమ్స్. యూజర్ డిఫైన్డ్ డేటాబేస్ అంటే మనం క్రియేట్ చేస్తాం, క్రియేటెడ్ బై యూజర్స్. రియల్ టైంలో వాళ్ళే క్రియేట్ చేసి పెట్టేసి ఉంటారు, మనం యూజ్ చేసుకుంటాం. కొన్ని సిచ్యువేషన్స్లో మనమే క్రియేట్ చేయాల్సి కూడా వస్తుంది. మనం క్రియేట్ చేసి యూజర్స్ మనం క్రియేట్ చేస్తే యూజర్ డిఫైన్డ్ డేటాబేస్. ఇక్కడ సిస్టమ్ డేటాబేస్ అన్నా కదా, ఇక్కడ చూడు, ఇక్కడ డేటాబేస్ అని ఉంది కదా మన లెఫ్ట్ సైడ్. దీన్ని డ్రాగ్ చేసాం అనుకో, ఇక్కడ మన సిస్టమ్ డేటాబేస్ అని వచ్చింది. డ్రాగ్ చేసి 4A4 మనం మాస్టరు, మోడల్, MSDB, TempDB ఈ 4 యూజ్ చేస్తాం. ఈ 4 ఏమి, సిస్టమ్ డేటాబేస్. మాస్టరు, మోడల్, MSDB, TempDB ఈ 4 సిస్టమ్ డేటాబేస్. సరే, ఇప్పుడు యూజర్ డిఫైన్డ్ డేటాబేస్ చూద్దాం. యూజర్ డిఫైన్డ్ డేటాబేసెస్ మనం క్రియేట్ చేసేటివి కదా. ఒక డేటాబేస్ని ఫస్ట్ మనం డేటా స్టోర్ చేయాలంటే ముందు డేటాబేస్ ఉండాలి, తర్వాత డేటాబేస్లో టేబుల్ ఉంటాయి, టేబుల్లో డేటా, ఇది ఫ్లో. మనం ఫస్ట్ డేటాబేస్ క్రియేట్ చేయాలి. డేటాబేస్ ఎలా క్రియేట్ చేస్తామంటే సింటాక్స్లో క్రియేట్ డేటాబేస్ అని రాస్తాం. డేటాబేస్ నేమ్ ఏదో ఒకటి రాకేష్ అందాం.
ఇది రన్ చేశాను అనుకో, రన్కి ఎగ్జిక్యూట్ అని ఉంది చూసినావా, ఇది సెలెక్ట్ చేసుకొని దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ అని ఉంది కదా, ఎగ్జిక్యూట్ దీన్ని కొట్టాలి. ఏమైంది, కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ డేటాబేస్ ఉంది కదా, పైన రైట్ క్లిక్ చేసి రీఫ్రెష్ చేయాలి. రీఫ్రెష్ చేసాను కదా, ఇప్పుడు ఇట్లా డ్రాగ్ చేసాం అనుకో, రాకేష్ అలా క్రియేట్ అయింది డేటాబేస్. రిఫ్రెష్ చేస్తే మనకు మళ్ళీ ఆ డేటాబేస్లో క్రియేట్ అయింది కదా, డేటాబేస్ క్రియేట్ అయింది. ఇలా డేటాబేస్ క్రియేట్ చేస్తాం. దీనికి కనెక్ట్ అవ్వాలా అనుకో రాకేష్ అనే డేటాబేస్కి. సరే డేటాబేస్ ఇది అర్థమైంది, డేటాబేస్ అట్లా క్రియేట్ చేస్తాము. దీన్ని డ్రాప్ చేసాను నాకు వద్దు అనుకో, డ్రాప్ చేయాలి. ఇది డ్రాప్ చేయాలి, మనకు అవసరం లేదు, నాకు వద్దు ఆ డేటాబేస్ని డిలీట్ చేసేయాలి సర్వర్ నుంచి అనుకో. హౌ టు డ్రాప్ ఏ డేటాబేస్, డ్రాప్ డేటాబేస్, డేటాబేస్ నేమ్ మనకి డ్రాప్ డేటాబేస్. డేటాబేస్ నేమ్ ఏంది, రాకేష్ కదా. డ్రాప్ అయిపోయింది. క్రియేట్ అంటే క్రియేట్ డేటాబేస్, డేటాబేస్ నేమ్. డ్రాప్ అంటే డ్రాప్ డేటాబేస్, డేటాబేస్ నేమ్. దీన్ని మళ్ళీ కాపీ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇప్పుడు మీరు ఇట్లే పెట్టి ఇట్లా ఎగ్జిక్యూట్ కొట్టినారనుకో, పై నుంచి కింద వరకు అన్నీ రన్ అయిపోతాయి. ఓకేనా, కానీ ఇక్కడ కమెంటెడ్ పెట్టినా చూసినావా, ఇది ఇవి వర్క్ అవ్వ, ఇవి కమెంట్ అండి. ఇక్కడ చూడు ఇదిలా కమెంట్ అవుట్ అని ఉంది, అది కమెంట్ అయిపోతుంది. ఇవిలా ఇవి మాత్రమే వర్క్ అవుతాయి, ఎర్రర్ వచ్చేస్తుంది మనకు. ఇది ఎందుకు, ఇది థియరీ కదా, క్వైరీ కాదు కదా, సో ఎర్రర్ వచ్చేస్తుంది. సో మనం ప్రస్తుతానికి కావాల్సిన కాపీ సెలెక్ట్ చేసుకొని పని చేస్తాం. ఎగ్జిక్యూట్ కొట్టినాం, కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్ అయింది. ఇప్పుడు ఇక్కడ మనం ట్రాక్ చేసాం కాబట్టి కనబడుతుంది. మళ్ళీ నువ్వు రైట్ క్లిక్ చేసి డేటాబేస్ పైన రిఫ్రెష్ చేసాం అనుకో, ఇప్పుడు ట్రాక్ చేద్దాం. లేదు కదా, డ్రాప్ అయిపోయింది డేటాబేస్. అర్థమైందా, డేటాబేస్ డ్రాప్ అయిపోయింది మొత్తం. ఇప్పుడు అర్థమైందా ఎలా డ్రాప్ చేయాలి డేటాబేస్ని. నేను మళ్ళీ క్రియేట్ చేస్తాను డేటాబేస్. క్రియేట్ డేటాబేస్, డేటాబేస్ నేమ్ కదా, క్రియేట్ అయిపోయింది కదా, క్రియేట్ అయింది. కమాండ్ కంప్లీట్ సక్సెస్ఫుల్ వచ్చింది. రెడీ చేసి రిఫ్రెష్ కొట్టాను. మనకు డ్రాప్ చేసుకోవడానికి అయితే కొత్త మళ్ళీ అదే కావాలంటే మళ్ళీ ఇక్కడే క్రియేట్ చేసుకోవచ్చు. కొత్తది వేరే అయితే పేరుతో కావాలంటే మనకి కింద రాసుకో, లేదా రాసుకో, మనం ఇక్కడ కూడా చేంజ్ ఇక్కడ రాసుకో T1 అని, ఇక్కడ రాసుకో. ఏం కాదు, అది రన్ చేస్తే T1 అనే డేటాబేస్ క్రియేట్ అవుతుంది మనకు. అర్థమైందా, అట్లా ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. యూజర్ డిఫైన్ డేటాబేస్ ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు డ్రాప్ అయితే అర్థమైంది కదా. ఇప్పుడు నేను ఆల్రెడీ ఇది డేటాబేస్లో ఉంది. ఇప్పుడు నేను మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాను, మళ్ళీ సేమ్ పేరుతో మళ్ళీ క్రియేట్ చేస్తాను. ఎర్రర్ వస్తుంది, ఏమనంటే డేటాబేస్ రాకేష్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, చూజ్ ఏ డిఫరెంట్ డేటాబేస్ నేమ్ అని వచ్చింది. ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది, మళ్ళీ మనం రన్ చేసినాం, మళ్ళీ సేమ్ నేమ్తో క్రియేట్ చేయకూడదు. ఆల్రెడీ ఉంది, వేరే నేమ్ ఇవ్వండి అంటాను, ఎర్రర్ వస్తుంది. అర్థమైందా, ఇది డ్రాప్ అనమాట. ఇప్పుడు అర్థమైందా డ్రాప్ ఎలా చేయాలి. డ్రాప్ అంటే ఏముండదు, సర్వర్ నుంచే ఉన్న డ్రాప్ అయిపోతుంది. క్రియేట్ చేయడం అర్థమైంది కదా. సరే ఇప్పుడు క్రియేట్ చేసాం మనం, డేటాబేస్ ఉంది, నాకు రాకేష్ అని వద్దు, పేరు రీనేమ్ చేయాలి డేటాబేస్. ఓకేనా, హౌ టు రీనేమ్ ఏ డేటాబేస్, ఎలా రీనేమ్ చేస్తాం, ఆల్టర్ స్టేట్మెంట్ యూజ్ చేసి రీనేమ్ చేయాలి. ఎలా ఆల్టర్ చేయాలి డేటాబేస్. రీనేమ్ ఎలా, ఇప్పుడు రాకేష్ అని ఉంది కదా, చూసి నాకు రాకేష్ అని వద్దు తేజు అని, నాకు దాన్ని రీనేమ్ చేయ డేటాబేస్ని అంటే ఎలా రీనేమ్ చేస్తాము అంటే ఆల్టర్ చేయాలి డేటాబేస్ని. ఫస్ట్ ఎడిట్ చేస్తాం కదా మనం, అట్లా ఆల్టర్ అనమాట. దేన్ని ఆల్టర్ చేస్తాం, డేటాబేస్ని కదా. ఆల్టర్ డేటాబేస్, డేటాబేస్ నేమ్ ఏంది, అది రాకేష్ కదా, రాకేష్ ఆల్టర్ చేస్తాను. ఇక్కడ మనం చెప్పాలి దానికి మాడిఫై నేమ్, నేమ్ మాడిఫై నేమ్ ఈక్వల్ తేజు అని రాస్తాం. మళ్ళీ ఇది కాపీ చేసి ఇది సేమ్ దీన్ని ఎగ్జిక్యూట్ చేసి దీన్ని ఎగ్జిక్యూట్ కొట్టినాం అనుకో, డేటాబేస్ నేమ్ తేజు హ్యాస్ బీన్ సెట్ అంట. ఇప్పుడు చూడు రిఫ్రెష్ చేద్దాం, తేజు వచ్చేసింది. ఇట్లా ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ యూజర్స్ మనం క్రియేట్ చేసేది కదా, అందుకే యూజర్ డిఫైన్ డేటాబేస్ అన్న. అర్థమైందా, ఇప్పుడు డేటాబేస్ క్రియేట్ చేయడం తెలిసింది, డ్రాప్ చేయడం తెలిసింది, దాన్ని రీనేమ్ ఎట్లా చేయాలో తెలిసింది, అంతే కదా. ఈ డేటాబేస్లో ఏముంటాయని చెప్పిన టేబుల్స్ ఉంటాయి, టేబుల్స్లో డేటా ఉంటుంది. ఇక్కడ దీన్ని డ్రాగ్ చేసినాం అనుకో, ఇదేముంది టేబుల్స్ ఉన్నాయి, దీన్ని క్రియేట్ చేస్తే ఇందులో ఉంటాయి మనకు. ఓకేనా, మెయిన్గా మనకు టేబుల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే
టేబుల్ అంటే ఏంటంటే డేటా ఉంటుంది కదా మనకు. టేబుల్ ఎలా ఉంటుందంటే కాలమ్స్ ఉంటాయి మనకు. ఫస్ట్ ఏముంటుంది, ఐడి ఉంటుంది. సపోజ్ నా పేరు, నా ఐడి, నా పేరు, నా ప్లేస్, ఊరు స్టోర్ చేసుకోవాలనుకో, కాలం ఏం పెడతాను, ఫస్ట్ ఐడి పెడతాను, నెక్స్ట్ నేమ్ వచ్చి పెడతాను, ఆ ఏజ్ పెడతాను, ప్లేస్ పెడతాను. ఐడి 1 అనుకో, సపోజ్ తేజు 25 హైదరాబాద్ అన్నా. ఈ పైన ఫస్ట్ మళ్ళీ ఇంకో రికార్డు ఉంది, సెకండ్ 2 సమ్ ఏ 29 సమ్ చెన్నై అన్నా. టేబుల్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఒక టేబుల్ స్ట్రక్చరు ఇలా ఉంటుంది, ఓకేనా. T1 టేబుల్ అని ఇలా ఉంటుంది. సపోజ్ టేబుల్ నేమ్ ఇది T1 టేబుల్, ఓకేనా. ఈ పైన ఈ హెడర్స్ కదా, ఇవి కాలమ్స్ అంటాం. వీటి ఏమంటాము, కాలం హెడర్స్ అంటాం. కాలం ఐడి అనేది ఒక కాలం, నేమ్ అనేది ఒక కాలం, ఏజ్ అనేది ఒక కాలం, ప్లేస్ అనేది ఒక కాలం. ఎన్నైనా పెట్టుకోవచ్చు, కానీ మాక్సిమం ఒక టేబుల్లో 1024 పెట్టుకుంటాం. అంతకుముందు అది పోను తెలుసుకున్నాం. ఇది టేబుల్లో ఇప్పుడు ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, 4 కాలమ్స్. ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, 2. దీన్ని రోస్ అంట. ఇదంతా ఒక రో. 1 అనే 1 పేరు ఏమి, తేజు. 1 ఏజ్ 25, 1 హైదరాబాద్. ఇది ఎట్లా చెప్తామంటే ఇదంతా ఒకటే కదా, 1 డేట్ అనే కదా. దీనంతా ఒక రో అంట, దీనంతా రో. ఐడి అనేది ఒక కాలం, నేమ్ అనేది ఒక కాలం. ఇలా టేబుల్ మనకు మెయిన్గా 4 కాలమ్స్, ఓకేనా, రోస్ అనమాట. దీన్ని ఎలా క్రియేట్ చేయాలి అంటే టేబుల్ని సింటాక్స్ సింపుల్గా చెప్తాను. క్రియేట్ టేబుల్ అని పెట్టాలి. ఇది టేబుల్ నేమ్ ఏదో ఒకటి ఇస్తాం. సపోజ్ Y1 అంట ఆ టేబుల్ నేమ్. టేబుల్ నేమ్లో ఏముంటాయి, కాలమ్స్ ఉంటాయి కదా. బ్రాకెట్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి ఫస్ట్ కాలం ఏంది, ఐడి పెడతాం. దీని పక్కన డేటా టైప్ పెట్టాలి. ఏంది, కాలం నేమ్ పక్కన డేటా టైప్ పెట్టాలి. అంటే డేటా టైప్ అంటే ఏంటంటే ఏ రకమైన డేటాని ఈ కాలంలోకి అలో చేయాలి అనేది ఆ డేటా టైప్ డిసైడ్ చేస్తుంది. డేటా టైప్ డిసైడ్స్ విచ్ టైప్ ఆఫ్ డేటా ఎంటర్ ఇన్ పర్టికులర్ కాలం. ఇక్కడ 1, 2 ఉంది, ఇవి నెంబర్స్ కదా. దీనికి ఒక డేటా టైప్ ఇవ్వాలి. మనకు SQL డేటా టైప్స్ ఉన్నాయి, రేపు చెప్తానండి. నెంబర్స్కి ఇంటీజర్ ఉంది. నేను టేబుల్ జస్ట్ క్రియేట్ ఇలా వినండి, రేపు నేను చెప్తాను. ఐడి ఇంటీజర్ ఉంటుంది. నెక్స్ట్ ఏంది, నేమ్ కదా. నేమ్కి స్ట్రింగ్స్కి పేర్లకి వేర్ కేర్ ఉంది. ఏది వేర్ కేర్ అని ఉంటుంది. లెంత్ ఇస్తాం. పేరు తేజు 4 కదా, అటు పెద్దదిగా ఉంటుంది. లెంత్ ఇస్తాం 10 అని ఇచ్చినాం అనుకుంటా. ఇలా మళ్ళీ ఏజ్ కదా, కామా పెట్టాలి. మళ్ళీ ఏజ్ కదా, మళ్ళీ దానికి ఏజ్ అనేది నెంబర్స్ కదా, క్లోజ్ చేసాం, ఓకేనా. డేటా టైప్స్ రేపు చెప్పుకుందాం, మీకు తెలిసిపోతుంది ఏవేవో ఎట్లా వాడాలి. టేబుల్ ఎలా క్రియేట్ చేస్తామో స్ట్రక్చర్ చూడండి. క్రియేట్ టేబుల్ నేమ్, బ్రాకెట్ ఓపెన్ చేసి కాలం నేమ్ ఇస్తాం, దాని యొక్క డేటా టైప్, మళ్ళీ కామా, మళ్ళీ కాలం నేము డేటా టైప్, మళ్ళీ కామా, కాలం నేమ్ 100 కాలమ్స్ అయినా మళ్ళీ కామా, కాలం నేము డేటా టైప్, కాలం నేము డేటా టైప్. ఇప్పుడు డేట్ అనుకో, డేట్ ఉంటుంది కదా డేటా టైప్, అలా అర్థమైందా. ఇది ఇప్పుడు నేను ఇది 3 కాలమ్స్ పెట్టి క్రియేట్ చేసిన. సారీ, ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది కదా. రీజన్ ఆల్రెడీ ఆబ్జెక్ట్ నేమ్ అండి. చూడు ఆల్రెడీ క్రియేట్ చేసాను. దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేశాను ఫస్ట్ టైం. సెకండ్ టైం మళ్ళీ రన్ చేస్తాను. ద రీజన్ ఆల్రెడీ ఆబ్జెక్ట్ నేమ్ Y1 ఇన్ ద డేటాబేస్ అని వచ్చింది. ఇది ఏ డేటాబేస్లో క్రియేట్ అయింది టేబుల్ ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ టాప్లో ఇక్కడ చూడండి, మాస్టర్లో క్రియేట్ అయింది. ఇక్కడ మనం మార్చుకోవచ్చు డేటా టైప్. టేబుల్ డేటాబేస్లో క్రియేట్ చేస్తాం కదా, ఇది డేటాబేసెస్ బై డిఫాల్ట్ మనం ఓపెన్ చేయగానే మాస్టర్ కనెక్ట్ అయిపోతుంది. మనము ఇప్పుడు రాకేష్ తేజు దాంట్లో క్రియేట్ చేయాలి కదా, దీన్ని తీసుకొని ఇక్కడ ఏం పెట్టాలి, తేజు దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు తేజు డేటాబేస్ కనెక్ట్ అయినా డేటాబేస్ ఉంది మన దగ్గర, ఇంకా టేబుల్ క్రియేట్ చేస్తుంది. అందులో ఇది క్రియేట్ చేస్తాం టేబుల్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎగ్జిక్యూట్ అని కొట్టాను. ఎగ్జిక్యూట్ అయింది కదా. ఇందులో ఏ డేటాబేస్లో, తేజు డేటాబేస్లో. ఇప్పుడు దీని మీద రైట్ క్లిక్ చేసి రీఫ్రెష్ చేయండి. డేటాబేస్ పైన రీఫ్రెష్ చేసినాం అనుకో, టేబుల్స్ ఉంది కదా, దీన్ని డ్రాగ్ చేస్తే ఇక్కడ క్రియేట్ అయింది కదా, క్రియేట్ అయింది కదా, క్రియేట్ అయింది. మనం చూడాలనుకో స్ట్రక్చర్ టేబుల్ క్రియేట్ అయిందా లేదా అని, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆ టేబుల్ నేమ్ కొట్టాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆ టేబుల్ నేమ్ ఏంది, Y1 కదా, Y1 అని కొడతాం. అప్పుడు దీన్ని రన్ చేస్తే మనకు తెలుస్తుంది. చూడు క్రియేట్ అయింది. ఐడి నేము ఏజ్ 3 కాలమ్స్. డేటా లేదు మనకి, అంతే. అర్థమేనా. డేటా కూడా ఉంటే క్లియర్ మొత్తం డేటా కూడా కనబడుతుంది. అంత రేపు నేర్చుకుందాం మనం.
ఇప్పుడు అర్థమైందా? టేబుల్ ఎలా ఉంటుంది అర్థమైందా? డేటాబేస్ ఎలా క్రియేట్ చేయాలి, డేటాబేస్ అంటే ఏంది, అథెంటికేషన్ అంటే ఏంది, ఇవన్నీ చెప్పినా కదా. చాలా రేపు మీకు చెప్తాను. ఇంకా డేటా టైప్స్ చెప్పుకున్నాను. ఈ వరకు ప్రాక్టీస్ చేయండి చాలు నీట్గా. సతీష్ నేను స్టాప్ చేసి సేవ్ చేద్దురా ఒకసారి. అది ఇప్పుడు నోట్స్ ఓపెన్ చేయండి మీరు. ఫస్ట్ RDBMS ఇదే కదా.